చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం నందవనం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. టీడీపీ నాయకులు, అధికారులు విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజశేఖర్ బాబు, ప్రిన్సిపల్ తులసిరాం, ఎంఈఓలు సిద్ధారామయ్య, పోకల తాతయ్య, శ్రీనివాసులు నాయుడు, భాస్కర్ నాయుడు, గోపీనాయుడు, మునిరత్నం, పంచాయతీ కార్యదర్శి శ్రీబాబు, సచివాలయ సిబ్బంది రవితేజ, సిఆర్పి మునీర్ అహ్మద్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక ఉన్నత పాఠశాల లేకుంటే కూడా చాలా చక్కగా అందరూ యూనిఫామ్లో ఉన్నారు. ఒక నలుగురు తప్ప. వాళ్ళు ఏమన్నా బర్త్డే బాయ్స్ ఈరోజు తెలీదు. ఇప్పుడు గౌరవనీయులు శ్రీనివాస నాయుడు సార్ గారు మాట్లాడారు. సభకు నమస్కారం. ఈరోజు మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈరోజు ప్రారంభిస్తున్న సందర్భంగా గౌరవ పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి మీరు కూడా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని గతంలో 5 ఏళ్ల ముందు ఇంటర్మీడియట్కు ఉండేది. సరే, తర్వాత ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లోకేష్ గారు ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాలని ఒక చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క వేదిక ప్రదాత లావణ్య గారికి ముఖ్యంగా నా యొక్క వందనం. ఎందుకంటే ఈరోజు మనం ఇంత చక్కగా మనం వేదికను అధిరోహించి మనం చేసుకుంటున్నామంటే ఆమె యొక్క వేదిక ప్రదాతగా మారినందువల్లే అన్నమాట. ఏదైనా కానీ ఒక మనిషి ఒక ఇది చేసినప్పుడే అటువంటి మనం చెప్పాల్సి వస్తుంది అనమాట. అది మనం చెప్పించుకోవాలనే ఇది అందరిలో వస్తే చాలా బాగుంటుంది. ఇంకా మనం సమాజం చాలా వరకు అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా అందరూ కూడా, ఎందుకంటే సమయాభావం ఉంది. మీకు 1 గంట 1:15 గంట ఇక్కడ భోజనం పెట్టాలి కాబట్టి సమయాభావం వల్ల కొద్దిగా క్లుప్తంగానే విరమించాల్సి